విద్య లేని ఒక అజ్ఞానం అనే అంధకారంలో ఒక విద్యా కుసుమం వికసించింది. సరస్వతి పుత్రుడిగా ఇవాళ పిలువబడుతున్నారు. తను చదవడమే కాకుండా తన విజ్ఞానాన్ని అంచెలంచెలుగా చాలా గొప్ప స్థాయికి సుమారుగా 21 పీజీలు చేశారు. మరికొద్ది సమయంలో 25 పీజీలు పూర్తి చేయనున్నారు. ఒక పరంగా చెప్పాలంటే బిఆర్ అంబేద్కర్ ఆయనే అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు చేరువలో ఉన్నారు. 32 డిగ్రీలు చేసిన అంబేద్కర్కి చేరువలో ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచించాలి. ఆయన ఒక పీజీలు చేయడము కాకుండా తన విద్య ద్వారా ఎందరో జీవితాల్లో విద్యా కుసుమాలను తయారు చేశారు, విద్య వైపు నడిపించారు, వారి జీవితాల్లో ఎంతో వెలుగుని నింపారు. అంతేకాదు చాలామందికి కంటి చూపు చనిపోయిన వాళ్ళ కళ్ళను దానం చేపించి తన భార్యవి తన తల్లివి సైతం దానం చేపించి ఎందరి జీవితాల్లో కంటి చూపునిప్పించి వెలుగుని నింపారు. అలాంటి సోషల్ యాక్టివిటీస్లో కూడా గొప్పగా ఉండడమే కాకుండా ఇవాళ లింకప్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కిన ఘనత మన అంకిత వీరస్వామికి దక్కుతుంది. ఆయన ఎవరో కాదు, ఆ విద్యా కుసుమం మన దగ్గరే ఉంది. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే. ఆ సరస్వతి పుత్రుడితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీ ప్రస్థానం విద్య మీద ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఇల్లట్రిసిటీయా ఏంటి? అసలు మీకు ఎందుకు దాని మీద అంత మక్కువ పెరిగింది? డాక్టర్ అంకతి వీరస్వామి అనే నేను అంకతి వరలక్ష్మి మంకయ్యాల ప్రథమ పుత్రులను. కిలావరంగల్లో మాధ్యమిక పాఠశాల, రంగశాయపేటలో హై స్కూల్ స్టడీ 1962లో ఉత్తీర్ణుడై 1965-67లో మహిబాద్లో టీచర్ ట్రైనింగ్ చేసి 1968లో రుద్రమాంబ ప్రాథమిక పాఠశాల ఎయిడెడ్ స్కూలులో ఎస్జిటి టీచర్గా నియామకమై 1973లో బిఏ కంప్లీట్ చేసి 78లో బీఈడి కంప్లీట్ చేసి అట్టి ప్రైమరీ స్కూల్ని యూపీఎస్గా నా సొంత ఖర్చులతో అప్గ్రేడ్ చేసి అట్లానే దాన్ని నేను హై స్కూల్గా కూడా అప్గ్రేడ్ చేసి 1981లో ఎంఎడ్ ట్రైనింగ్ చేస్తున్న సమయం లోపల ఒక ప్రొఫెసర్ గారు అప్పటికే 3 పీజీలు చేసి అతను మాకు ప్రొఫెసర్గా ఉండి మాకు లెక్చర్ ఇవ్వడం వల్ల అతని యొక్క క్వాలిఫికేషన్ చూసి నేను కూడా పీజీలు చేయాలని 1982 నుండి పీజీ పరీక్షలు రాయడం మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా నేను 21 పీజీ కంప్లీట్ చేసిన. మొన్న రిజల్ట్ రావాల్సి ఉన్నది. 20 పీజీలు ఇంతకుముందే కంప్లీట్ చేసి ఉన్నాను. ఉస్మానియా నుండి 3 పీజీలు, పొట్టి శ్రీరాములు నుండి 3 పీజీలు, కాకతీయ నుండి 7 పీజీలు, ఇగ్నో నుండి 4 పీజీలు, ఇంకా మిగతా డిఫరెంట్ యూనివర్సిటీస్ నుండి మొత్తము 21 పీజీలు కంప్లీట్ చేసి ఉన్నాను. నేను చేసి ఉండడమే కాకుండా నేను ఒక స్కూల్ను 2002 నుండి స్కూల్ నడుపుతున్నా. అదే ఏవిఎస్ స్కూల్ ధర్మారంలో నడుపుతున్నా. మా స్కూల్లో టీచర్లందరినీ కూడా నేను డిగ్రీస్ పీజీస్ చేయించి మా పాఠశాల యందు వాళ్ళు ట్రైనింగ్ కూడా చేయించి అందరితో కూడా పని చేయిస్తున్నాను. పోతే మా స్కూల్లో ఒక 650 మంది పిల్లలు కూడా స్టడీ చేస్తుంటారు. నేను గతంలో రుద్రమాంబ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మా హై స్కూల్ టీచర్ని అందరినీ కూడా పీజీలు చేయించిన వాడినిగా నేను గర్వపడుతున్నా. అట్లాగనే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు, మా 2 కోడళ్ళు, మా కొడుకులు, మా బిడ్డ, మా అల్లుడు కూడా అందరు కూడా మల్టీ పీజీ హోల్డర్స్. అట్లాగనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నాకు తెలిసిన వాళ్ళని, మా గ్రామంలోని వాళ్ళని, బయట వాళ్ళని కూడా 100 పైన పీజీలు యూజీలు చేయించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రైవేటు ఉద్యోగులుగా కూడా చేస్తున్నారు. ఇంకా నేను చదువుకోవాలని నాకు కుతూహలం ఉంది. ఇప్పటికి 21 కంప్లీట్ చేసిన, ఇంకొక 4 కానీ మొత్తము నేను మీరన్నట్టుగా డాక్టర్ అంబేద్కర్ గారి కోవకు పోవాలి అనే ఆలోచన ఉన్నది. మరి అది కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా నేను సాధిస్తాననే నమ్మకం కూడా నాకుంది. మొన్న
మే లోపల నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడంతో నేను ఈ టీవీ ఛానల్స్కు ఎక్కడం జరిగింది. దాంతో ఇంకా నేను గర్వపడుతున్నా. ఇప్పటికీ మీరు 8-9 టీవీ ఛానల్స్ మీ అందరికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇంతవరదాకా నేను ఏదో ఆ డిగ్రీ అవార్డు అది ఇది కావాలని నేను ఏం అనుకోలేదు, పోటీ పడలేదు కూడా. నాకు ఏదో పోటీ కావాలి, ఎవరికో పోటీ పడాలనే ఆలోచన నాకు లేదు. ఈ యొక్క మీ టీవీ ఛానల్స్ నన్ను బాగా ఎన్లైటన్ చేయడం వల్ల నాకు ఇంకా ప్రౌడ్నెస్ బాగా పెరిగింది, బాగా సంతోషిస్తున్నా. మీ అందరికి కూడా వందనాలు తెలుపుతూ మీరు నాకు ఎంతో సహకరిస్తున్నారు, ఎంతో ఎన్లైటన్మెంట్ చేస్తున్నారు. అట్లాగనే నేను బుర్రకథ కళాకారుని 1974 నుండి ఇప్పటిదాకా కూడా బుర్రకథలు టీవీ రేడియోలో ఇస్తూనే ఉన్నా, అట్లానే రుద్రాంబ స్కూల్లో పనిచేసినప్పుడు కూడా మా స్కూల్ పిల్లలకు బుర్రకథ చెప్పినప్పుడు వాళ్ళు 3 ఇయర్స్ స్టేట్ ఫస్ట్ ప్రైజ్ అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా పిల్లలకు ఈ బుర్రకథలు కానీ పోతే జానపద గేయాలు కానీ నేర్పుతూ ఉంటాను. పిల్లల్ని కూడా ఎడ్యుకేషన్లో బాగా ఎన్లైటన్ చేస్తాను నేను. అయితే ఇంకొకటి ఏంటి అంటే నేను యాక్చువల్గా నేను వెజిటేరియన్. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా. ఈ యొక్క మెయింటెనెన్స్ దగ్గర కూడా, ఫుడ్ హ్యాబిట్ దగ్గర కూడా నేను ఈవెన్ ఎగ్ కూడా తీసుకోను. పోతే ఒక యోగా మార్నింగ్ 30 మినిట్స్ చేస్తా, 1 కిలోమీటర్ రన్నింగ్ కూడా చేస్తా. ఇవన్నీ నాకు దేహం సహకరించడం వలన నేను మంచిగా ఉంటానని అనుకుంటున్నా. అంటే మీ వయసు ఎంత ఉంటుంది అంటారు? మీరు మంచి క్వశ్చన్ అడిగిండు. నాది ఇప్పటికీ రేపు సెప్టెంబర్ 3 వస్తే 80 వెళ్ళి 81 పడుతుంది. 80 ఏజ్లో ఉన్నా నేను చాలా యాక్టివ్గానే ఉంటా అని అనుకుంటున్నా. మరి మీరు మంచి క్వశ్చన్ అడిగినాను. ఇప్పటిదాకా నేను కూడా అది మర్చిపోయినా కాబట్టి మీరు ఈ పీజీలతో పాటు లా కూడా, అందులో ఎల్ఎల్ఎం కూడా చేసినారని చెప్పి తెలిసింది. నేను ఎల్ఎల్ఎం కూడా నేను రిటైర్మెంట్ కాకముందే చేసిన. అది 2002లోనే చేసిన. ఎల్ఎల్ఎం కూడా చేసిన. అది కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి చేసిన. ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కూడా 2 కాకతీయ యూనివర్సిటీ నుంచి చేసిన. అది వాస్తవమే, దాంట్లో ఏం లేదు. అయితే మీరు అన్నట్టుగా నేను అడ్వకేట్ మెంబర్షిప్ కూడా తీసుకున్నా, కానీ ప్రాక్టీస్కి పోతలేను. ఇక్కడ స్కూల్ ఒకటి ఉన్నది, పోతే పోదామని నా లాస్ట్ డిజైర్ కూడా పోయి ఒక 2-3 ఏళ్ళు చేద్దామనే ఆలోచన కూడా నాకున్నది. సరే, మొత్తానికి మీరు లా ప్రాక్టీస్ చేయకున్నా ఇక్కడ ఎంతోమంది వేలాది మంది విద్యార్థులకు విద్యా కుసుమాలుగా తీర్చిదిద్దుతున్నారు. చాలా సంతోషం. దాని తోడుగా మీకు గొప్ప పేరు కూడా ఉంది. సాంఘిక సేవ ఎక్కువ చేస్తారు. అందులో ప్రముఖమైన ఒక సేవలో మీరు చేయాలని ఎంచుకున్నారు అని చెప్పి తెలిసింది. ఏంటంటే ఈ నేత్రదానం విషయంలో మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ కలిగింది? అయితే వాస్తవంగా ఇప్పుడు మనం ఇంత చదువుకున్న దాని విలువ నాకు తెలుసు కాబట్టి నేత్రదానమే కానీ పోతే పార్థివదేహం నా యొక్క డెడ్ బాడీని కూడా ఆ కేఎంసీకి నేను ఇంతకుముందే 15 ఇయర్స్ బ్యాక్ డిక్లేర్ చేస్తా. అదేం తేడా లేదు దాంట్లోపల. అయితే మనకు విలువలు తెలుసు కాబట్టి చనిపోయిన తర్వాత ఐ డొనేట్ చేయాలనేది నాకు అంతకుముందే కోరిక ఉండే. మా అమ్మ చనిపోయిన వెంటనే 3/8/2010 నాడు మా అమ్మ చనిపోతే వెంటనే డొనేట్ చేయించిన కళ్ళని. అప్పటి నుండి ఇప్పటిదాకా 30 మందికి పైగా కళ్ళను నేను డొనేట్ చేయిస్తున్నా కూడా. దాంట్లో ఏం తేడా లేదు. రేపు మా ఊళ్ళో నాకు తెలిసిన బయట కూడా ఖచ్చితంగా చేయిస్తా. అది నా యొక్క కోరిక, అంతే. ప్రజలకు సేవ చేయాలని అంతే తప్ప దాంట్లో ఏదో కాదు. కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు కనుక పెడితే వాళ్ళకు ప్రపంచం ఏంటిది, ఈ రకరకాల వైవిధ్యాలు, ఈ యొక్క కలర్స్ అంటే ఏంటి వాళ్ళకు తెలుస్తుంది అనేది నా యొక్క కోరిక. చేయాలనే తపన నాకు బాగా ఉన్నది. చూస్తున్నాం అసలు ఒక నేత్రదానం చేయడం అనేది దాని వెనుక ఎంత పెద్ద అర్థం ఉంది. కలర్స్ విషయంలో కానీ, వారి భవిష్యత్తు కానీ, ఈ సమాజం ఏంటి, సమాజంలో రుగ్మతలు, పరిణామాలు అన్నింటినీ కూడా వాళ్ళు అనుభవించాలి అని ఒక ఎంత గొప్ప ఉద్దేశం కలిగిన వ్యక్తో మనకు అర్థమవుతుంది. ఒకసారి పీజీస్ దగ్గరికి వెళ్దాం. సార్, మీరు పీజీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నప్పుడు ఎలాంటి ఆనందం పొందుతున్నారు, ఇంకా ఎలాంటి ఆసక్తి పెరుగుతుంది?
నేను మీరు మంచి క్వశ్చన్ అడిగిండ్రు. పీజీ రాస్తున్నప్పుడు ముందుగా అప్పుడు 82 అంటే దగ్గర 40 ఏళ్ళకు దగ్గర ఉన్నా. అప్పుడు రాస్తున్నప్పుడు ఏమనిపించలేదు. ఒకటి ఒకటి ఇట్లా చేసుకుంటూ వస్తూ ఉంటే ఏమైంది అంటే, ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్కి వచ్చినా కాబట్టి 80 ఇయర్స్ కాబట్టి అమ్మాయిలందరూ కూడా 25, 26, 30 ఏజ్ ఉంటారు. తాత నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాస్తావు, నీకు జ్ఞాపకం ఉంటుందా, నువ్వు రాస్తావా అని వాళ్ళు అడుగుతూ నన్ను గేలి చేస్తూ ఉంటారు. గేలి చేస్తూ ఉంటే నేను రాస్తా అంటానమ్మా, నేను రాస్తాను, మీరు చూస్తారు, నేనే పక్కకుంటారు వాళ్ళు, ఇటు పక్క ముందు వెనక ఉంటారు కదా, నాకు చూపెడతా అంటే వాళ్ళకి చూపెడతాను నేను. తాత మీరు మంచిగా రాస్తాను కదా, అట్లా ఇట్లా అనడంతో నాకు ఇంకెంతో సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ దట్ మేక్స్ వెరీ ఇంట్రెస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అయితే దాంతో నేను ఇంకా సంతోషపడుతున్నా, ఇంకా చదవాలనే ఆకాంక్ష కూడా నాకు బాగా ఉన్నది. అయితే మీరన్నట్టుగా సోషల్ యాక్టివిటీస్ నేను త్రూ రేడియో అండ్ టీవీ ద్వారా కూడా నేను బాగా ప్రోగ్రామ్స్ చేసినాను. దానిలో ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, ఎయిడ్స్ కానీ, పోలియో కానీ, పౌరాణిక బుర్రకథలు, చారిత్రక బుర్రకథలు, మన యోగా, పోతే నేచర్ క్యూర్ మీద కూడా బుర్రకథలు చెప్పడం జరిగింది. సమ్మక్క సారక్క మీద కూడా బుర్రకథలు చెప్పడం జరిగింది. రాణి రుద్రమ, శివాజీ, నెహ్రూ, గాంధీజీ, చాలా చాలా బుర్రకథలు 74 నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నా. అంటే 50 ఇయర్స్ సర్వీస్ కూడా బుర్రకథలో ఉంది టీవీ రేడియో లోపల. వాటిని చెప్పుకుంటూ ఇంకా పోతూనే ఉంటా. ఇప్పుడు కూడా అవకాశాలు నాకు ఉన్నాయి. సార్ మీరు టీవీలో రేడియోలో మీ బుర్రకథల ద్వారా ఎందరినో ఆకర్షించారు. మరి మా ఛానల్ శ్రోతలకు కూడా ఒకసారి కాస్త మీ టాలెంట్ని చూపిస్తే వాళ్ళు నిజంగా మీ దగ్గరున్న టాలెంట్ని చూస్తారు. వందనాలు వందనాలు వందనాలమ్మా, వందనాలమ్మా, వందనాలు వందనాలు వందనాలమ్మా, వందనాలమ్మా. మా సమ్మక్క సారక్క తల్లులకు వేల వేల వందనాలు, మా ఇలవేల్పులకు, మా ఇలవేల్పులకు. వనదేవతలు మీరు, జనదేవతలు మీరు, ఘనదేవతలు మీరు, మన దేవతలు వీరు. కోరిన కోర్కేలు తీర్చే, కోరిన కోర్కేలు తీర్చే దేవతలు మీరు. కొంగు బంగారము, కొంగు బంగారము చేయు దేవతలు మీరు. రాష్ట్ర రాష్ట్రాల నుండి, దేశ దేశాల నుండి భక్తులు మీ సన్నిధికి భారీగా వచ్చారు. ఏటేటికి మీ భక్తులు లక్షలకు పెరుగుతుండ్రు. వందనాలు వందనాలు వందనాలమ్మా, వందనాలమ్మా. మా సమ్మక్క సారక్క తల్లులకు కష్టాల కడతీర్చే కన్న తల్లులు మీరు, నష్టాల పూడ్చేటి కల్పవల్లులు మీరు. మీ మహిమల మహత్యము మహిలోనే మహోన్నతము, మహిలోనే మహోన్నతము. వందనాలు వందనాలు వందనాలమ్మా, వందనాలమ్మా. మా సమ్మక్క సారక్క తల్లులకు వందనాలు వందనాలు వందనాలమ్మా, వందనాలమ్మా. చాలా అద్భుతం సార్. అసలు మీరు ఈ ఏజ్లో 82, ఆ ఏజ్లో కూడా మీరు ఇంత చక్కటి గానం వినిపించడం అనేది నిజంగా అదృష్టవంతులు మా శ్రోతలు అనుకోవాలి. ఎందుకంటే ఒక చైతన్యం, మిమ్మల్ని మీ కళని చూస్తుంటే ఇప్పుడున్న నూతన ఎవరైతే కళాకారులు కానీ వాళ్ళందరికీ ఒక ఆదర్శం అని చెప్పుకోవాలి. కానీ సార్ ముఖ్యంగా మీరు ఏదైతే ఈ అందరూ కూడా ఇలాగా అభినందించడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, మీ ఏజ్ ఇంకా యవ్వనంలోకి వస్తే బాగుంటుందన్న అట్లా, అంటే నేను అందులోనే ఉన్నా అని అనిపిస్తుంటుందా? ఖచ్చితంగా మీరన్నట్టు నేను ఇంకా మీరన్నట్టుగా అందులోనే ఉన్నా అనిపిస్తున్నది. 20లో 60లో ఉన్నట్టే అనిపిస్తున్నది. 80కి వచ్చినట్టయితే అనిపిస్తలేదు, 60లో ఉన్నట్టయితే అనిపిస్తున్నది. సంతోషపడుతున్నా. ఇవి నాకు ఇంకా ఏది మీ టీవీ ఛానల్స్ వాళ్ళు దాంట్లో మీ ఎన్ఎస్ఆర్ వారు కూడా బాగా నన్ను
మంచి క్వశ్చన్స్ అడిగి ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా సెంచరీ కొడతాననే నమ్మకం నాకు ఉన్నది సార్. సార్ ఇప్పుడు మీరు అంబేద్కర్ని టార్గెట్ అంటే ఐ మీన్ అతన్ని ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ తనకు 32 పీజీస్ అవన్నీ చూస్తే డిగ్రీస్ కూడా ఉన్నాయి అందులో. సో మీరు ఇంచుమించు దగ్గరలో ఉన్నారు, ఆయనను బీట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉందా? బీట్ చేయాలనే ఆలోచన కాదు, కానీ ఇంతకుముందు ఆయన డిగ్రీస్ నేను చూడలేదు. ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్ వాళ్ళు నా యొక్క 21 పీజీలు అనడంతో అవి నిన్న మొన్ననే ఈ యొక్క యూట్యూబ్లో డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క డిగ్రీస్ అన్నీ యూజీ అండ్ పీజీస్ మొత్తం ఇస్తే 32 అయినాయి. అయితే నేను ఇప్పటిదాకా కూడా మీరు అన్నట్టుగా 25 చేసి స్టాప్ చేద్దామని అనుకున్నా. అయితే నావి కూడా డిగ్రీలు ఉన్నాయి కాబట్టి అవి ఒక 5 ఉన్నాయి, ఇప్పటికి 27, ఇంకొక 5 చేస్తే నేను కూడా ఈక్వల్ అయితేనేమని అనుకుంటున్నాను. ఆయన బీట్ చేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. బీట్ చేయలేను. ఎందుకు చేయలేను అంటే ఆయన 4 PhD చేసిండు. 4 PhD అంటే నాతోటి కానిపోయాను. ఇంకేమైనా చేస్తే ఒక్కటి చేస్తే కావచ్చు, అంతకంటే ఎక్కువ చేయలేను. అది కూడా కష్టమే. కాబట్టి ఆయనను బీట్ చేసే ఆలోచన నాకు లేదు, కానీ ఈక్వలైజ్ అవుతామనే ఆలోచన మాత్రం ఉన్నది. చూసినాం అసలు ఎంత గొప్ప టార్గెట్ అది. అంబేద్కర్ 32 చేయడం అంటే అది ప్రపంచంలో రికార్డ్. అది అలాంటి దగ్గరలో ఉండి ఆయనను ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ప్రతి ఒక్కరి లోపల రిటైర్మెంట్ అవ్వగానే ఇంకా నేను విశ్రాంత ఉద్యోగిని, ఇంకా నేను విశ్రాంతి తీసుకోవాలి, నేను రిటైర్మెంట్ అయ్యాను, నేను ఏదో కాలక్షేపం చేయాలి, స్నేహితులతో దగ్గర బంధువులతో పిల్లల బాగోగులు చూసుకోవాలి అనేలాంటి ఈ సమయంలో అంతకు ఇంకో మాట చెప్పుకోవాలంటే ఇవాళ ఉన్న యువత 45-50కి వచ్చేసరికి సరిపోయిందిరా అనేలాంటి వాళ్ళు చాలా తయారయ్యారు. ముఖ్యంగా ఈ మద్యం, ధూమపానం, ఈ గంజాయి ఇలాంటి సేవించే వాళ్ళైతే సరిపోయిందిలే ఉన్న కాడికి సరిపిద్దామనే లాంటి ఈ సమయంలో కూడా 82 వయసున్న మన సార్ని చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తను ఒక పీజీలు చేయడమే కాదు, అటు సోషల్ యాక్టివిటీస్లో చాలా గొప్ప ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు. అలాగే ఇటు బుర్రకథ, హరికథల్లో కూడా అందరినీ అలరింపజేస్తున్నాడు. ఈ ఏజ్ని చూస్తుంటే అందరూ ఒక ప్రశ్న మనసులో వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నా ఏజ్ ఎంత ఉంది, తను నాకు ఆదర్శంగా నిలవాలి, నేను తనని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతో ఇక్కడి నుండైనా స్టార్ట్ చేసి నేను కొద్ది గొప్ప ఆయనలాగా అడుగులు వేయాలి. అది పీజీస్ చేయడమే కాదు, సోషల్ యాక్టివిటీస్ అయినా ఏదేమైనా చేయొచ్చు అనడానికి ఒక ఆదర్శవంతుడు మన వీరస్వామి గారు. మొత్తానికైతే ఆ సార్ ఇంటర్వ్యూని చూసిన వారందరూ కూడా వారి మనసులో ఒక మంచి కృత నిశ్చయంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇప్పటి నుండైనా అడుగులు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్ మొత్తానికి మిమ్మల్ని కలిసి మీ ఇంటర్వ్యూ తీసుకోవడం మాలో కూడా ఒక ఆదర్శాన్ని నింపింది. చాలా సంతోషం సార్. నేను చాలా గర్వపడుతున్నాం. మీ ఎన్ఎస్ఆర్ టీవీ ఛానల్కు మీరు వచ్చి నా ప్రోగ్రాం తీసుకున్నందుకు నేను గర్వపడుతున్నా. మీరు నన్ను ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మీ యొక్క కోరికను కూడా, నా యొక్క కోరికను కూడా మీలో మనము కలిసి ఖచ్చితంగా నేను దాన్ని నెరవేరుతా సార్. చాలా సంతోషం. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.